వాటర్ ప్రాబ్లం లేదు, రోడ్లు డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బాగా మారుతి నగర్లో. ఇప్పుడున్న గవర్నమెంట్కి చేంజ్ కోరుకుంటున్నారా? ఇదే గవర్నమెంట్ కంటిన్యూ అయితే బాగుంటుందా? ప్రస్తుత ప్రభుత్వం మారాలని చెప్పి కోరుకుంటున్నాం. దానికి కారణం రాష్ట్రానికి రాజధాని లేనటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇంకా యువత చాలా నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటుంది. డిఎస్సి ఇప్పటివరకు కూడా జరగకపోవటం ప్రధాన లోపం యువతకి. ఇంకా ఉద్యోగాలు రానటువంటి యువత చాలామంది ఉన్నారు. రాజధాని విషయానికి వచ్చేటప్పటికి సరైన అవగాహన లేనటువంటి పరిపాలన వలన రాజధాని లేకుండా పోయింది రాష్ట్రానికి. మీ రాజధాని ఏది అంటే సరైన సమాధానం చెప్పలేనటువంటి ప్రభుత్వం ఉంది. ఇది సక్రమంగా పనిచేయనటువంటి పరిస్థితి కాబట్టి పరిపాలనలో అనుభవం లేకపోవటం ప్రధాన లోపం. ఈ ప్రభుత్వం మంచి చర్యలు చేపడతామని చెప్పి 99% సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పి చెప్తుంది, కానీ పరిష్కరించామని చెప్పి చెప్తుంది. కానీ వాటిల్లో కొద్ది సమస్యలు మాత్రమే పరిష్కరించింది. కానీ ఆర్థిక విషయాలకు వచ్చేటప్పటికి అవగాహన లోపంతో ప్రజలకు డబ్బులు ఇచ్చినంత మాత్రాన ప్రజల సమస్యలు పూర్తిగా పరిష్కారం కావు. కానీ సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు ఉన్నాయి. సమాజంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని కోరుకుంటున్నాను. క్యాపిటల్ సిటీ పైన అభిప్రాయం ఏంటంటే, అసలు రాజధాని లేకుండా ప్రపంచంలో ఎక్కడ ఏ రాష్ట్రం కూడా లేదు, ఏ దేశం కూడా లేదు. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో నివసించేటువంటి ప్రజలు దురదృష్టం కొద్దీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే రాజధాని లేకుండా ఎటువంటి కార్యక్రమాలు జరగవు. మరి ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ముందు రాష్ట్రానికి ఉన్నటువంటి రాజధాని ముఖ్యం. రాజధానిని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. గవర్నమెంట్ చేంజ్ అయితే ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా తెలుసుకొని సత్వరంగా ప్రజా సమస్యలు పరిష్కరించేటువంటి ప్రభుత్వం కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓటర్లకు సలహా అంటే ప్రజలందరూ కూడా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. పెమ్మసాని చంద్రశేఖర్ గారు సమస్యలను పరిష్కరిస్తారని చెప్పి భావిస్తున్నాను.